హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని మోకిలా లొకేషన్లో ఉన్నామండి. మోకిలా లొకేషన్లో సార్క్ 3 అనే గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. సో కమ్యూనిటీ సైజ్కి వచ్చేసరికి మనకి 16 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. 60% ఓపెన్ స్పేస్ తోటి మనకి 145 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడొచ్చు, మనకి పార్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి. మనకి ఆక్యుపెన్సీ కూడా మనకి 50% అయితే వచ్చింది. చూడొచ్చు, విల్లాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ విల్లాస్ అన్నీ కూడా కొన్ని వచ్చేసరికి మనకి 3000 స్క్వేర్ ఫీట్, అలాగే కొన్ని వచ్చేసరికి 2700 స్క్వేర్ ఫీట్ అయితే కట్టారండి. ఇందులో మనకి ఇప్పుడు నేను చూపించబోయేది అయితే 3000 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లా అనమాట. ఇందులో మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక స్టడీ రూమ్ కూడా ఉంటుందండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే గండిపేట శంకర్పల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ ఉంటుందండి. అంటే టువార్డ్స్ అపర్ణ వెళ్ళే రోడ్ అనమాట. అలాగే రేడియల్ 7 రోడ్ అంటే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి వెళ్ళాలంటే మనకి 800 మీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఆ రేడియల్ 7 రోడ్ 100 ఫీట్ రోడ్ని అయితే చేరుకోవచ్చండి. సో విల్లాస్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్రంట్లో వచ్చేసరికి 2 కార్ పార్కింగ్స్ వస్తాయండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి 4 ఫీట్ అయితే ఉంటుందండి. సో విల్లా అయితే కనుక సెమీ ఫర్నిష్డ్ విల్లా, అంటే మనకి ఏసీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి రీసేల్ విల్లా అండి. సో మీకు ఎలాంటి జిఎస్టీ ఇలాంటివి ఏవి కూడా అప్లికేబుల్ కావన్నమాట. సో విల్లా ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి 6 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. ఒకసారి విల్లాలోకి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాం. మనకి కొలతలతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడొచ్చు, ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్ అనేది ఉంటుందండి. ఈ సార్క్ 3 ప్రాజెక్ట్లో మనకి డిజైన్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందండి, మీరు అది క్లియర్గా గమనించగలరు. ఇది వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్ అండి. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 20.8 x 12 సైజ్ అయితే ఉంటుందండి. ఈ స్టెప్స్ కోదిన ప్లేస్ వచ్చేసరికి కోర్ట్యార్డ్ అండి. 14 x 14 సైజ్ అయితే ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్స్ కింద మీరు స్టోర్ రూమ్ లాంటిది కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో డబుల్ హెడ్ సీలింగ్ ఉందండి. చూడొచ్చు, మనకి పైకి మొత్తం అప్ ఉంటుందన్నమాట. సీలింగ్ హైట్ కూడా మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 11 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవ్ కాబట్టి మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు అండి. బ్యాంక్ లోన్ 80% వరకు కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ పరంగా మనకి ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. అంటే క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా స్పేస్, అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్, పార్క్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ సైజ్ కనుక మనం గమనిస్తే మనకి 18.2 x 12 అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి. మనకి గ్రిల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి. సో ఎవరైనా ఇది తీసుకుంటే చాలా వరకు మనకి ఫర్నిచర్ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఇందులో రెంటల్కి ఇచ్చున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రం మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 12 x 10 అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి పూజ రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఈ పూజ రూమ్ సైజ్ కూడా మనకి 7 x 4 అయితే ఉంటుంది. నార్త్ ఈస్ట్లో పెట్టారనమాట. మీరు కావాలనుకుంటే వుడ్ వర్క్ తోటి మీరు చేంజెస్ అనేది మీరు చేసుకోవచ్చండి. ఉన్న ఆప్షన్ అయితే కనుక సెమీ ఫర్నిచర్డ్ తోటే సేల్ చేస్తారనమాట. ఫైనల్గా ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బెడ్రూమ్ అండి, పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట. సో ఈ పేరెంట్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 14 x 12 అయితే ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఓనర్స్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేదండి, 9 months మాత్రమే రెంట్కి ఇచ్చారు. కాబట్టి హౌస్ మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 8.7 x 5.4 అయితే ఉంటుందండి. ఇదండి మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 కార్ పార్కింగ్స్, అలాగే గెస్ట్ బెడ్రూమ్, మనకు డ్రాయింగ్ రూమ్, ఫ్యామిలీ లివింగ్ ఏరియా, అలాగే ఓపెన్ కిచెన్, డైనింగ్ అండ్ పూజ రూమ్ అయితే ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకి 2 bedrooms, ఒక స్టడీ రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అంటే లివింగ్ ఏరియా వచ్చేసరికి అంటే హాల్ ఏరియా మనకి డబుల్ హెడ్ సీలింగ్ ఒకవైపు, అలాగే స్టెప్స్ ఒకవైపు వచ్చి కొంచెం చిన్నగానే ఉందన్నమాట. హాల్ అయితే కనుక అంటే సరిపోతుంది, బట్ ఒక సైడ్ మనకి డబుల్ హెడ్ వచ్చింది కాబట్టి తక్కువ అనమాట. చూడొచ్చు, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక గమనిస్తే మనకి 18.8 x 14.2 అయితే ఉంటుందండి. చాలా పెద్ద సైజ్ అనమాట. ఎందుకంటే 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్లో బెడ్రూమ్ అనేటివి ఇది చాలా పెద్దగా ఇచ్చారనమాట. అలాగే ఇదంతా కూడా వుడెన్ స్టైల్స్ తోటి ఉందన్నమాట. ఇది వచ్చేసరికి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. 11.9 x 5.3 అయితే ఇచ్చారనమాట ఈ సైజ్ కనుక చూసుకుంటే.
అలాగే ఎగ్జాక్ట్గా వచ్చేసరికి ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది అయితే ఉంటుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టడీ రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి కూడా చాలా వరకు మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి. మీరు కావాలనుకుంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజు కనుక చూసుకుంటే మనకి 14x12 అయితే ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. సో ఈ బాత్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8.7x8.3 అయితే ఉంటుందండి. అంటే మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఇదండి బెడ్రూమ్స్ అయితే ఇవి రెండింటికి అటాచ్డ్ ఉంటాయి. సో ఈ స్టడీ రూమ్ అనేది ప్రెజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారండి. అంటే యాక్చువల్ ప్లాన్లో ఏంటంటే నేను ముందుగా చెప్పాను కదా 2700 స్క్వేర్ ఫీట్ దాంట్లో ఇది ఓపెన్ టెర్రస్ అనమాట. బట్ ఓనర్స్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ టైంలోనే ఇక్కడ ఒక రూమ్ అనేది సపరేట్గా చేయించుకున్నారు. ఫైనల్గా వచ్చేసరికి ఇది బాల్కనీ ఏరియా అండి, అంటే సిట్అవుట్ ఏరియా. సో దీని సైజ్ కనుక మనం చూసుకుంటే 19.7x14 అయితే ఉంటుందండి. సో విల్లా గురించి మొత్తం డీటెయిల్స్ అందే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.